హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత దారుణ విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్ నుండి పడిపోయి 5గురు అయితే కనుమూశారు. పట్టాలపై పడిపోయి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. చాలామంది ట్రైన్కి వేలబడి కూడా వెళుతూ ఉంటారు. అయితే మన ప్రాంతాల్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఉద్యోగ నిమిత్తం చాలామంది వెళుతూ ఉంటారు. ముఖ్యంగా ముంబైలి అటుపై ప్రాంతాల్లో అయితే ఈ ఘటనలు ఎక్కువ జరుగుతుంటాయి. లోకల్ ట్రైన్ నుంచి రైలు పట్టాలపై పడిపోయి 5గురు మృతి చెందారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని ముంబ్రాలో చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండడంతో ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు ఫుడ్ బోర్డు ప్రయాణం అయితే చేస్తున్నారు. ఈ సమయంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు పట్టును కోల్పోయి రైలు పట్టాలపై పడిపోయారు. ఆ సమయంలో రైలు వేగం అధికంగా ఉండడంతో తీవ్ర గాయాలైన 5గురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో వారికి రైల్వే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సోమవారం ఉదయం ముంబ్రా నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్కు వేగంగా వెళ్తున్న ముంబై సబర్బన్ రైలు నుండి కనీసం 10 నుంచి 12 మంది ప్రయాణికులు పడిపోయారు. లోకల్ ట్రైన్ సబర్బన్ కారిడార్ వెంట వేగంగా వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. రద్దీ, అలాగే ఆకస్మిక కుదుపులు, తలుపులు పనిచేయకపోవడం వల్ల బహుశా కదిలే కంపార్ట్మెంట్ల నుండే అనేక మంది ప్రయాణికులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ముంబై సబర్బన్ రైల్వే నెట్వర్క్ నగరం యొక్క జీవనాడి. ఇది ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానానికి తీసుకువెళ్తూ ఉంటుంది. సో ఈ రోజు అయితే కనుక ఈ ఘటన జరిగింది. ఇది నిజంగా విషాదకరమైన ఘటన.